బియాలట్ ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు పొంచినట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాలకు ఆనుకుని దిత్వా తుఫాన్ కొనసాగుతున్నట్లు తెలిపింది. కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరికి ఆగ్నేయంగా 460 కిలోమీటర్లు, తమిళనాడు రాజధాని చెన్నైకి ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. నవంబర్ 30 ఉదయానికి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రానున్న 5 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, భారీ వర్షాలు ఉండబోతున్నాయి అనేటువంటి సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు రాయలసీమ, కోస్తా ప్లేసెస్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 4 వరకు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. రేపటి నుంచి అప్డేట్స్ ఏంటి? అంటే ఏదైతే బంగాళాఖాతం వాయువ్యంగా ఏర్పడినటువంటి నైరుతిలో ఏర్పడినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో దీనికి ద్విత్వా తుఫాన్గా కూడా నామకరణం చేయడం జరిగింది. గత నెలలో ఏదైతే మోతా తుఫాన్ ఉందో ఆ మోతా తుఫాన్ కారణంగా జరిగినటువంటి నష్టాన్ని ఇప్పటివరకు కూడా రైతులైతే మర్చిపోలేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలలోనే మరి 2 ఈ తుఫాన్లు అయితే ఏర్పడడం జరిగింది. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి బంగాళాఖాతంలో ఒకేసారి రెండు వాయుగుండాలు ఏర్పడటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఈ నెలలోనే 2 వాయుగుండాలు ఏర్పడ్డాయి. తుఫాన్గా మారినటువంటి పరిస్థితి. శానియర్ తుఫాను అయితే మాత్రం మలేషియా వైపు పోవడంతో ఆ ముప్పు నుంచి తప్పుకున్నాం. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ దిత్వా తుఫాన్ అయితే మాత్రం ఆ శ్రీలంక తీరంలో ఉన్నటువంటి ట్రికోమలికి సమీపంలో ఉంది. అదేవిధంగా కూడా అది గంటకి 10 కిలోమీటర్ల వేగంతో బంగాళాఖాతంలో ప్రయాణిస్తూ ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి చెన్నై ఉందో చెన్నై, అదేవిధంగా కూడా నాగపట్నం, వాటినన్నింటినీ కూడా బేస్ చేసుకుంటూ మెల్లగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా శుక్రవారం సాయంత్రం నుంచి దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఈ తుఫాను ప్రభావితం ప్రాంతాలు అయినటువంటి ఈ రాయలసీమ జిల్లాలు, అదేవిధంగా కూడా ఇక్కడ ప్రకాశం, అదేవిధంగా కూడా నెల్లూరు జిల్లాలలో మాత్రం ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ప్రాంతాల్లో సంబంధించినటువంటి కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో తిరుపతి, అదేవిధంగా కూడా కడప, ప్రకాశం, నెల్లూరు సంబంధించినటువంటి కలెక్టర్లతో కూడా కొద్దిసేపటి క్రితమే హోమ్ మినిస్టర్ అయితే మాట్లాడారు. అదేవిధంగా కూడా అక్కడైతే మాత్రం ఎటువంటి నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ మండలంలో తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేయడం కాకుండా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ తుఫాన్ తీవ్రత అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే శ్రీలంకలో మాత్రం వచ్చినటువంటి వరదల కారణంగా ఇప్పటికే 56 మంది మృతి చెందిన పరిస్థితి. మెల్లగా కూడా ట్రికోమలి తీరం నుంచి కూడా ఇక తమిళనాడు వైపుకి వస్తున్నటువంటి పరిస్థితిలో ఈ నాగపట్నం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి టూట్కోరను, ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ తుఫాన్ తీవ్రత అనేది తీవ్రంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే నాగపట్నం తీరంలో మాత్రం అక్కడ ఈ సముద్రంలోకి ఎవరూ వెళ్ళకూడదని, అదేవిధంగా కూడా అక్కడైతే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా మనకు కూడా ఉన్నటువంటి మచిలీపట్నం, నిజాంపట్నంలో మాత్రం ఇప్పటికైతే మాత్రం 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అయితే ఎగురేశారు. అలాగే ఈ తీవ్రం ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఈ సముద్ర తీర ప్రాంతంలో మాత్రం 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తాయని చెప్తున్నారు. ఆదివారం నాటికి అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ఈ ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి దీనికి సంబంధించి నెల్లూరు, అదేవిధంగా కూడా ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం 80 కిలోమీటర్ల వేగంతో గాలి వీచేటువంటి ప్రమాదం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికే సముద్రం అల్లకొల్లంగా ఉన్నటువంటి ఈ ప్రభావం మొత్తంగా కూడా దీన్ని అన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. ఇంకా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ఏదైతే దీనికి సంబంధించి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలని చెప్పి హోంమంత్రి అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అంటే ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం పంట కోతకు వచ్చినటువంటి దశలో ఈ తుఫాను ప్రభావం కనుక రాష్ట్రం మీద ఉన్నట్లయితే మాత్రం ఈ తీవ్రత అనేది, నష్టం అనేది భారీగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రైతులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పంటను కోసేటువంటి పరిస్థితుల్లో అని ప్రభుత్వం కూడా రెవెన్యూ శాఖ కూడా చెప్పిన
దాటినటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ తీవ్రత అంటే ఈ తుఫాను తీరాన్ని దాటినటువంటి వస్తున్నటువంటి సందర్భంలో మొత్తం 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హోమ్ మినిస్టర్ అయితే తెలియజేసింది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరిక కారణంగా కూడా ప్రధానంగా ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.